హలో ఫ్రెండ్స్, గుడ్ డే. ఇవాళ మనం నిజాంపేట్ టు బాచుపల్లి మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉన్న ఒక లో రైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. దీంట్లో మనకి ఒక ఇన్వెస్టర్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. 3 BHK 1832 SFT అనమాట. ఇది మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉన్న అపార్ట్మెంట్ అండి. ఇది 4 acres ఏరియాలో G+5లో విత్ HMD అండ్ రెరా అప్రూవల్తో మనకి 341 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకి పర్ ఎకర్ అరౌండ్ 85 ఫ్లాట్స్ అని చెప్పుకోవచ్చు. లో డెన్సిటీ కమ్యూనిటీ అనమాట. మెయిన్ రోడ్ బిట్ అనమాట ఇది. అంటే మనకి JNTU మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే అరౌండ్ 5.5 kilometers అనేది వస్తుంది. అట్లాగే బాచుపల్లి క్రాస్ రోడ్కి వచ్చి 1 kilometerలో ఉంటుంది. సో ఎవరికైనా లో డెన్సిటీలో కనుక ఫ్లాట్ కోసం, స్పేషియస్ ఫ్లాట్ కోసం చూస్తుంటే ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి సాన్వి కౌసల్య మణిద్వీపం ఫ్రెండ్స్. దీంట్లో మనకి ల్యాండ్స్కేపింగ్ అది ఎక్సలెంట్గా ఇచ్చారు. అట్లాగే ఇక్కడ EV ఛార్జింగ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది, వీడియోలో చూస్తున్నట్టు మీరు. ఈ అపార్ట్మెంట్కి అరౌండ్లో మొత్తం గ్రీనరీ విత్ ల్యాండ్స్కేపింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే దీని పక్కనే హిల్లీ ఏరియా అనేది ఉన్నది అనమాట. దాంట్లో గ్రీనరీ అనేది డెవలప్ అయింది. సో మనకి గ్రీన్ వ్యూస్ అనేవి ఎష్యూర్డ్గా ఉంటాయి అన్నమాట. అట్లాగే ఇది మనం ఫ్లాట్ దగ్గరికి వస్తే కనుక ఇది మనకి ఫ్లాట్ కారిడార్ అని ఆల్మోస్ట్ ఇండిపెండెంట్గా ఉంటుంది. ఈ సెక్టర్లో వచ్చి 2 ఫ్లాట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. ఇది 1832 వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్. అలాగే స్పేషియస్ లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ ఏరియా అనేది మీరు వీడియోలో చూస్తున్నారు. మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి కార్నర్ యూనిట్ అనమాట. ఈ కార్నర్ యూనిట్ అవటం వల్ల మనకి మంచి వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ప్రజెంట్ 4th floorలో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. అట్లాగే ఈ కమ్యూనిటీ వచ్చేసి మనకి సెల్లార్ ప్లస్ G+5 ఫ్లోర్స్లో అనేది 6 floors ఆఫ్ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రిసీవ్ అయిపోయి ఆల్రెడీ ఫ్యామిలీస్ అనేది లివింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇది ఇన్వెస్టర్ ఫ్లాట్ అవడం వల్ల మనకి బిల్డర్ ఇచ్చిన పొజిషన్లో రెడీ ఫర్ ఇంటీరియర్ స్టేజ్లో ఉంది. ఎవరైనా ఇమీడియట్ ఆక్యుపెన్సీ కోసం చూస్తుంటే, మంచి లో రైజ్ కమ్యూనిటీలో చూస్తుంటే ఈ ఫ్లాట్ పక్కాగా సూట్ అవుతుంది. అలా ఇక్కడ పూజా స్పేస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియాకి పక్కనే మనకి ఈస్ట్ ఫేసింగ్ మనం పూజ చేసుకునేటట్టు. అట్లాగే పక్కనే మనకి కిచెన్ ఏరియా అనేది చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు. కిచెన్ ఏరియాలో కూడా మనకి మంచి వెంటిలేషన్ అనేది రావటం జరుగుతుంది. అట్లాగే మనకి లొకేషన్ వైజ్ చూసుకుంటే దీని నియర్ బైలో మనకి స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అనేవి మెనీ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఎవరికన్నా మనకి స్కూల్స్ నియర్ బైలో లైక్ కెనడీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్, సిల్వర్ ఓక్స్, ఇట్లా రకరకాల స్కూల్స్ అనేది దగ్గరగా ఉండటం జరిగింది. అట్లాగే ORR యాక్సెస్ కూడా మనకి 3 kilometersలో ORR యాక్సెస్ అనేది ఎగ్జిట్ 4A అనేది ఉంది, మల్లంపేట ఎగ్జిట్. సో ఇటు మన మెట్రో కనెక్టివిటీ చూసుకున్న JNTU కాలేజ్ మెట్రో స్టేషన్ మనకి యాక్సెసిబుల్లో ఉంటుంది. సో ఇది మెయిన్ రోడ్ బిట్ కావడం వల్ల ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది టు మియాపూర్, నిజాంపేట్ ఆర్ బాచుపల్లి ఏరియాస్కి. సో మనకి హైటెక్ సిటీ నుంచి అరౌండ్ మనకి 13 kilometers రేంజ్లో ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది. ఎవరన్నా స్పేషియస్ ఫ్లాట్ కొంచెం లో బడ్జెట్లో చూస్తుంటే కనుక తప్పకుండా ఈ ఆప్షన్ చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న వాష్రూము. దీంట్లో 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ 1 కామన్ వాష్రూమ్ అనేది ఇవ్వటం జరిగింది. అలాగే కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా టాప్ నాచ్గా ఉంది. మనకి మీరు ఫ్లాట్ రెడీగా ఉంది కాబట్టి పర్సనల్గా వెరిఫై చేసుకుని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇది మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న బిగ్ బాల్కనీ అనమాట. దీనికి ఆపోజిట్లోనే మనకి క్లబ్ హౌస్ అనేది రావటం జరిగింది. క్లబ్ హౌస్ వ్యూ అనేది ఉంటుంది బాల్కనీ నుంచి.
ఇది G+5 క్లబ్ హౌస్ అనమాట. 5 లెవెల్ క్లబ్ హౌస్ విత్ 22,000 SFT. ఎవరైనా మనకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం ప్రాజెక్ట్ అయినా చూస్తుంటే మనం పేపర్స్లో కానీ ప్రజెంటేషన్లో కానీ చూసి డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. బట్ ఈ ఫ్లాట్కి వచ్చేప్పటికి మనం పర్సనల్గా వెరిఫై చేసుకుని న్యూ ఫ్లాట్ని మనకి అన్ని విధాలుగా సాటిస్ఫై అయితేనే ముందడుగు వేయచ్చు. ఎవరికన్నా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకి స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి మీరు సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు మాతో. అలాగే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, స్పేషియస్ వన్ అనమాట. మీకు రూమ్ డైమెన్షన్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అట్లాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వటం జరిగింది. అండ్ ఎమ్యూనిటీస్ వైజ్గా కూడా మనకి కింద సిట్అవుట్ ఏరియాస్, ల్యాండ్స్కేపింగ్, గ్రీనరీ, సూపర్ మార్కెట్, సీట్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ కోర్ట్స్ అనేది ఇవ్వటం జరిగింది. అట్లాగే మనకి ఇండోర్ గేమ్స్ కోసం కూడా మనకి క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా 1800+ ఫ్లాట్స్ కొంచెం లో డెన్సిటీ కమ్యూనిటీలో చూస్తుంటే కనుక న్యూ ఫ్లాట్స్ ఇది పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుంది. సో సిమిలర్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఉంటే కనుక ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అట్లాగే మనకి ఇది సెకండ్ గెస్ట్ బెడ్రూమ్లోంచి వచ్చే వ్యూ అనమాట. గ్రీనరీ వ్యూ ఉంటుంది, హిల్ ఏరియా ఉంటుందని చెప్పాను కదా పక్కన, దాని నుంచి గ్రీనర్ వ్యూ అనేది ఉంటుంది. అట్లాగే అపార్ట్మెంట్లో కూడా గ్రౌండ్ లెవెల్లో ల్యాండ్స్కేపింగ్, గ్రీనరీ అనేది బాగా ప్రొవైడ్ చేశారు బిల్డర్స్. అట్లాగే మనకి ఇది కామన్ వాష్రూమ్ అనమాట. సో 2 అటాచ్డ్ అండ్ 1 కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 1 బాల్కనీ అండ్ 1 వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 1 యూటిలిటీ ఏరియా, లైక్ 1 బాల్కనీ అండ్ 1 యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లాగే అపార్ట్మెంట్లో కూడా మనకి టూ కంజెస్టెడ్ కాకుండా లో డెన్సిటీలో ఉండే కమ్యూనిటీ అనమాట, ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. అట్లాగే మనకి ఇన్సైడ్ బ్లాక్లో కూడా మనకి అవుట్డోర్ షటిల్ కోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫుల్లీ వాస్తుకు అనుగుణంగా కట్టిన ఫ్లాట్ అనమాట. ఇక్కడ మనం చూస్తుంది షటిల్ కోర్ట్ అనమాట, అవుట్డోర్ షటిల్ కోర్ట్ అండి. మనకి బ్లాక్ మధ్యలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లాగే చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా కొంచెం లో బడ్జెట్లో 1800+ ఫ్లాట్ కోసం చూస్తుంటే కనుక తప్పకుండా ఈ ఆప్షన్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. అట్లాగే మనకి క్లబ్ హౌస్ కూడా 5 లెవెల్ క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే మనం చూస్తున్నామో ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నది. అట్లాగే ఇది క్లబ్ హౌస్ బ్లాక్ ఫ్రెండ్స్. 5 లెవెల్లో 22,000 SFTతో ప్రొవైడ్ చేసిన క్లబ్ హౌస్ అనమాట. దీంట్లో మనకి ఒకసారి ఫ్లోర్ వైజ్ కూడా చూద్దాము ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు బిల్డర్ అనేది. నైస్ సెరీన్ కమ్యూనిటీ అనమాట. ఇది క్లబ్ హౌస్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. అట్లాగే ఇది రిసెప్షన్ ఏరియా, గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిసెప్షన్ ఏరియా, ఒక లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అట్లాగే దీని ఆపోజిట్లోనే మనకి ఒకటి కన్వీనియన్స్ స్టోర్, స్టేషనరీ అండ్ అదర్ ఐటమ్స్కి కోసం అని కన్వీనియన్స్ స్టోర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అట్లాగే దీంట్లోనే గ్రౌండ్ లెవెల్లోనే కెఫ్టేరియా అండ్ అదర్ స్టోర్స్ కూడా ఉన్నాయి. అట్లాగే ఇది మనకి టాప్ లెవెల్లో ఉన్న క్లబ్ స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. మనకి ఇందాక బోర్డులో చూసినట్టు టైమింగ్స్ అవి ఉంటాయి. మనకి రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది క్లబ్ హౌస్లో. అట్లాగే మనకి దీని పక్కన కూడా ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం, చిన్న చిన్న పార్టీస్ అవి మనం ఇక్కడ హోస్ట్ చేసుకోవచ్చు విత్ అసోసియేషన్ పర్మిషన్తో. అట్లాగే సిట్అవుట్ ఏరియాస్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అట్లాగే మనకి
ఫ్లోర్లో వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్ ఏమున్నాయి అనేది మనకి అన్నీ కవర్ చేస్తుంది. దీంట్లో మనకి గెస్ట్ హౌస్ మల్టిపుల్ గెస్ట్ హౌసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు, గెస్ట్ రూమ్స్ అనేవి. అట్లాగే మనకి ఇక్కడ జిమ్ ఫెసిలిటీ, అదర్ ఫ్లోర్లో జిమ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ అనమాట, అయితే ఏసీ జిమ్ అనమాట. ఇది 5 లెవెల్ క్లబ్ హౌస్ ఫ్రెండ్స్. టోటల్ 22,000 ఎస్ఎఫ్టీలో ప్రొవైడ్ చేస్తున్న క్లబ్ హౌస్ అనమాట. ఇది బ్యాంకెట్ హాల్ 1 ఫ్లోర్ అండ్ అనదర్ ఫ్లోర్లో డైనింగ్ హాల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నాం ఇది డైనింగ్ హాల్ ఏరియా ఫ్రెండ్స్. డైనింగ్ హాల్ విత్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది లైబ్రరీ కమ్ రీడింగ్ రూమ్ ఫ్రెండ్స్. సో మనకి కిడ్స్ ప్లే ఏరియా అవన్నీ కూడా దాంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది క్లబ్ హౌస్లో. ఇట్లాగే ఇది హిల్లీ పక్కన, అపార్ట్మెంట్ పక్కన ఉన్న హిల్లీ ఏరియా నుంచి మనకి గ్రీన్ వ్యూస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అట్లాగే అపార్ట్మెంట్ కింద ల్యాండ్స్కేపింగ్ కూడా మనం చూస్తున్నాం వీడియోలో. ఈ సిట్అవుట్ ఏరియాస్ ఫ్రెండ్స్, రెసిడెంట్స్ కామ్గా రిలాక్స్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. అట్లాగే చుట్టూ వాకింగ్ ట్రాక్ అనేది ఉంది, మనం వాకింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. అట్లాగే మనకి క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ అనేవి బాక్స్ క్రికెట్ టైప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి గ్రీనరీ వ్యూస్ అనేవి ఉంటాయి మనకి అపార్ట్మెంట్ చుట్టూ. సో సెరెన్ కమ్యూనిటీ అనమాట, కామ్గా లో డెన్సిటీతో ఉన్న కమ్యూనిటీ. ఎవరైనా పీస్ఫుల్ లివింగ్ విత్ నైస్ అంబియన్స్ విత్ సెరెన్ లివింగ్, గ్రీనరీ వ్యూస్ అంటే మనం ఇది పర్ఫెక్ట్ చాయిస్. అట్లాగే ఇది సూపర్ మార్కెట్ ఫ్రెండ్స్, మనం ఏదైతే చూసామో అది. అట్లాగే ఇది ఓపెన్ ఎయిర్ జిమ్ అనేది ఇవ్వడం జరిగింది, అవుట్డోర్ జిమ్ అనేది. అట్లాగే ఇక్కడ సిట్అవుట్ ఏరియాస్ ఉన్నాయి ల్యాండ్స్కేపింగ్ ఏరియా పక్కనే. ఈవినింగ్ టైం రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. అట్లాగే ఈ విధంగా మనకి సిట్అవుట్ ఏరియాస్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఎవరికైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మాకు కాల్ చేసి సైట్ విజిట్ ప్లాన్ చేయండి ఫ్రెండ్స్.